13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 16వ శ్లోకము. విభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. తాత్పర్యము: పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరువేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. అవిభక్తమైన పరమాత్మ తత్వము వేరువేరు ప్రాణులలో విభజింపబడినట్లు కనిపిస్తుంది, కానీ వాటిలోని చైతన్యవంతమైన ఆత్మతత్వం ఒక్కటే. సకల జీవులను సృష్టించేది, పోషించేది, చివరకు సంహరించేది ఆ పరమాత్మయే. అందుకే పరమాత్మను ఆంగ్ల భాషలో గాడ్ అంటారు. జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డిస్ట్రక్టర్. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణుమూర్తిగా, లయకారకుడైన శివునిగా గోచరిస్తాడు. త్రిమూర్తులుగా ఉన్న వీరు ముగ్గురు ఒక స్వరూపమే. ఇన్ని జీవులలో ఇన్ని కార్యాలు చేసే పరమాత్మ ఒక్కడే. ఆయన అవిభక్తుడు. గట్లు ఉన్నంత వరకు నదులన్నీ వేరువేరుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే గట్లు తెగుతాయో ఆ నదులన్నీ ఒకే ప్రవాహంగా కలిసిపోతాయి. అలాగే భక్తుడు విభిన్న క్షేత్రాలలో బంధింపబడతాడు, కానీ పరమాత్మ మాత్రం అవిభక్తుడు. ఒక కుండలో ఖాళీ స్థలం ఆకాశం, అలాగే బయట కూడా ఆకాశం ఉంటుంది. కుండ పగిలిపోతే దానిలోని ఆకాశం బయట ఉన్న ఆకాశంతో కలిసిపోతుంది. అవిభక్త పరమాత్మ రూపం మనందరిలో ఉంటుంది. అంతరయాత్ర ద్వారా మనలోని భగవానుని గుర్తిస్తే శాంతి లభిస్తుంది. తీర్థయాత్రల వలన పుణ్యము, అంతరయాత్ర వలన శాంతి లభిస్తుంది.